వెరీ ట్రూ. ఇలాంటి టైంలోనే జెంట్స్ ఏమో వాళ్ళ కెరియర్లో ముందుకెళ్తూ ఉంటారు, లేడీస్కి మాత్రం హడిల్స్ మీద హడిల్స్ వస్తూ ఉంటాయి. తప్పదు. నిజం కదండి. ఒక స్టెప్పు ఒక ఆవిడ ఎవరో రీసెంట్గానే ఒకటి ఏదో ఆర్టికల్ చదివాను. అంటే ఈక్వల్ కాలేము. మన బర్డెన్స్ ఎక్కువ, మనకి బాధ్యతలు ఎక్కువ. ట్రూ. ఇప్పుడు మనకున్న వర్క్స్ వాళ్ళకు ఉండవండి. ఉండదు ఉండదు. అది మనమే తీసేసుకున్నాము, అంటే తరతరాలుగా మన బ్లడ్లో ఇన్కల్కేట్ అయిపోయినట్టుంది. అది ఇవన్నీ మనమే చేయాలి, ఇవన్నీ మనమే చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్ అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఒక బిడ్డని నర్చర్ చేసేది ఒక లేడీయే. ఇప్పుడు మా అబ్బాయి 4 ఏళ్ళోడు, మనం చెప్తున్నాడు ఐ డోంట్ లైక్ గర్ల్స్ అని. వాడిని పెంచింది, వాడికి ప్రాణం ఇచ్చింది నేను, తినిపిస్తుంది వాళ్ళ నానమ్మ, ఆడిపిస్తుంది వాళ్ళ అక్క, నేర్పిస్తుంది వాళ్ళ టీచర్ లేడీ. ఇంతమంది ఆడవారు కలిస్తే ఒక బిడ్డ పెరిగేది. ఐ డోంట్ లైక్ గర్ల్స్ అంటే ఆ చిన్న ఏజ్ వాడికే అమ్మా. అప్పుడు అనుకున్నాను, ప్రతిదీ మన నేచరే కేరింగ్, నర్చరింగ్. అవును, ఒక లైఫ్ని వరల్డ్లోకి తీసుకురావడం, పెంచడం మన మెయిన్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. దానికి గుర్తింపు లేదు కాబట్టి మనం ఇవన్నీ చేసేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఒక్కరోజు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే మా అమ్మాయి నీకు పని లేదా ఈరోజే, మళ్ళీ భయం ఇంట్లో ఎక్కువసేపు ఉంటే ఎక్కడ నాకు పని లేదు. అబ్బాయిలు కదా అక్కర్లా, వాళ్ళు కెరీర్లో నేను పైకి వెళ్ళాలి అంటే మనమే మళ్ళీ కేర్ ఇస్తాం. నువ్వు అన్నీ చేసుకో, వెనక నుండి నేను ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటాను. అది మీకెవరైనా ఇస్తారా? ఇవ్వరు. మనకి అది రాదు. ఆ పని వేరే వాళ్ళు చేయలేరు కూడా. ఇంకెవరు చేయగలరు? మదరే చేయగలదు కదా. నేచర్లో యానిమల్స్ కూడా అంతేగా, మదరే. అబ్సల్యూట్. అది మన బయాలజీనే. అది వీఆర్ కేర్ గివర్స్. కెరియర్ అనేది మనం తర్వాత బై చాయిస్ బై చాయిస్ చేసుకున్నాం. సో మనం దాంట్లో ముందుకెళ్ళాలి అంటే ఇది చేస్తేనే మనకు ఆ ఆపర్చునిటీ ఉండేది, ఇది చేయకపోతే ఆపర్చునిటీ లేదు. సో వర్కింగ్ లేడీస్ని చూస్తే చాలా మంది, స్కూల్ టీచర్ చూస్తాను, వాళ్ళు పొద్దున 4ంటికి లేసి బాక్సులన్నీ కట్టేసి 6కి బయలుదేరి జర్నీ చేసి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళది ఎక్కడో స్కూల్ వేరే ఊర్లో ఉండిద్ది. అవును. ఆ కిడ్స్నేమో మంచి స్కూల్లో చదివించాలని మంచి పెద్ద ఏరియాలో ఉంచుతారు. మళ్ళీ రాత్రి 9ంటికి వచ్చి నెక్స్ట్ డేకి రెడీ చేసుకుంటారు. అసలు ఇంపాసిబుల్. ఎవరు అబ్బాయిలు అయితే ఆ పని చేయలేరు. ఒక మదరే చేయగలదు ఆ పని. కరెక్ట్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. నిజానికి ఇది గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అలా కాకుండా నువ్వు ఇంట్లో ఉండు, వంట చేసుకో, వంటింట్లో పని లేదా, తలుపేసుకో, లేకపోతే ఇలా వండుకో, ఇవన్నీ చెప్పడం వల్ల అలా మనిషికి గౌరవం లేకుండా అగౌరవంగా చూడడం వల్ల తనకంటూ గుర్తింపు కోసం నాకేం తక్కువ, నేను ఎందులో తక్కువ, ఇంత పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని కదా అన్న దగ్గర ట్రిగ్గర్ అయిన తర్వాత తన పర్సనల్ డెవలప్మెంట్ మీద పడింది లేడీ. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్రాసెస్లో మనం ఏది నెగ్లెక్ట్ చేస్తామంటే మన హెల్త్. ఎగ్జాక్ట్లీ. 100%. టైంకి తినం, టైం పడుకోవడం. ఎక్కడెందుకు చంటి పిల్లలు ఉన్న ఇంట్లో మిగిలిపోయింది తింటారు అంతే. అయ్యో ఇది డస్ట్బిన్లో వేయాలా, ఎందుకు వేస్ట్, మనం తినేసేద్దాం, పొట్టలో వేసేస్తాం అనమాట. మళ్ళీ ఎక్సర్సైజ్లకి ఎందుకు 1 గంట టైం వేస్ట్, ఇంటి పనులు చేసుకుంటే చాలు అనుకోవడం. సో అన్నిటికన్నా లాస్ట్ హెల్త్ పెట్టుకుంటాము. ఒకసారి కిడ్స్ సెటిల్ అయిపోయారు, ఒకసారి మనం రిటైర్ అవుదాం అనే టైం కల్లా డ్రాస్టిక్గా హెల్త్ పడిపోయాడు. అబ్బాయిలు బాగుంటారు. అవును, ఆ టైంకి బాగుంటారు. నేను చూస్తానుగా, ఓపీలోకి వస్తూ ఉంటే హస్బెండ్ బాగా నీట్గా నడుచుకుంటూ వస్తారు, వైఫ్ మాత్రం ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. నాకు బాధ అనిపించింది, చాలా బాధేస్తుంది నాకు కూడా. సో ఆవిడ ఇన్ని ఇయర్స్ సాక్రిఫైస్ చేసి ఇప్పుడు ఎంజాయ్ చేయలేదు. ఆ సాక్రిఫైస్కి గుర్తింపే లేదు. ఉండదు, ఎవరు అనరు. ఎవరు నువ్వు పాపం ఇట్లా చేసి ఇట్లా అయ్యామని ఎవరు అనరు. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన హెల్త్ మన రెస్పాన్సిబిలిటీ. సో అది కూడా ఇంపార్టెంటే. పిల్లలు, కెరీరు, నా హెల్త్ అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనుకుంటేనే మనం చేయగలం. వాళ్ళకి 8ంటికి పెట్టి నువ్వు 11ంటికి తినకు, వాళ్ళకి 8ంటికి పెడితే నువ్వు 8:30 కల్లా తినేసేయాలి. లేదా ముందు వీళ్ళు తిని ఇప్పుడు నేను బలంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయొచ్చు అనుకుని వీళ్ళు హెల్త్ వీళ్ళు చూసుకోగలిగారు. నేను చాలాసార్లు మా అబ్బాయికి పెట్టాలంటే చాలా ఓపిక కావాలి దానికి. నేను ముందు తింటేనే నాకు ఓపిక వచ్చింది. నేను ఫస్ట్ తిని వాడికి ఎగ్జాక్ట్లీ. లేకపోతే నాకు కోపం వచ్చి నేను చివరికి తిట్టేది వాడినే కదా. అదే, ఫస్ట్ నేను తింటాను, తర్వాత నువ్వు తిను. అది సెల్ఫిష్నెస్ అనుకోకూడదు. అది సెల్ఫిష్ అనుకోకూడదు. అదే కదా నిజం. పక్కన అందరూ ముందే తింటుంది పెట్టాను, ఇవన్నీ ఉంటాయి చూడండి. అవన్నీ విత్ టైం మారుతాయి. నాకు తెలిసి చేంజెస్ వస్తాయి. ఒకప్పుడు సాక్రిఫైస్ అనేది గొప్ప విషయం లాగా చూసేవాళ్ళు కదా. విత్ టైం నాకు తెలిసి ఆ మార్పులు వస్తాయి. ఇప్పుడు మీ హెల్త్ మీరు చూసుకోవడంలో సెల్ఫిష్నెస్ ఏముంది? ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా చూసుకోవాలి. బయట నుంచి స్పెషల్గా మనకేమీ ఫుడ్ కొని తీసుకురావక్కర్లేదు, కానీ హస్బెండ్ అనే వ్యక్తి అట్లీస్ట్ తిన్నావా అనేది, ఏం తిన్నావు,
లేదంటే నీకు ఎక్కడైనా నొప్పి ఉందా ఏంటి, నేను ఏమైనా సపోర్ట్ చేయనా అని అడగగలిగే వ్యక్తి ఉంటే ఆ జన్మ ధన్యం. సినిమాల్లో చూపించినట్టు మనకు పువ్వులు తీసుకురావక్కర్లేదు, డైమండ్ ఇవి అక్కర్లేదు. అవి సినిమాల్లోనే జరుగుతాయి అనుకుంటా. ఈ సినిమాల్లోనే అది నిజ జీవితంలో ఎక్కడా జరగదు, ఎవరికీ జరగదు. ఒకవేళ నిజంగా జరిగినా నిజమైన ప్రేమ అది కోరుకోదు ఎప్పుడు. రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మోస్ట్ పార్ట్. చాలు ఇవన్నీ మనకి ఏజ్తో పాటు వచ్చే విజ్డమ్. అవును, ఏజ్ థాట్స్ ఇట్లా ఉండవు, 20sలో ఇట్లా ఉండదు. అవును, మెల్లగా ఒక్కటి నేర్చుకుంటా అన్నట్టు అర్థం అవుతుంది వాట్ ఈజ్ లైఫ్ అని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎప్పుడో 17-18 పెళ్ళిళ్ళు అయిపోయి ఏం తెలియకుండా అయిపోవడం కన్నా ఇప్పుడు పిల్లలు మచ్చోడుగా ఒక 25-28 అప్పుడు కాస్త అర్థం చేసుకుని మైండ్ మెచ్యూరిటీ వచ్చిందో చేసుకుని ఈ పెళ్ళిళ్ళే బెటర్ ఏమో. అప్పుడు మరీ అసలు ఏంటో పిల్లలు ఎలా పుట్టారో తెలియదు, ఎలా పెంచేసామో తెలియదు, ఏమీ తెలియకుండా అయోమయంలో గడిచిపోయింది లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తాను 35 మా అమ్మాయికి ఇప్పుడు పురుడు పోస్తున్నానండి అంటే అసలు నాకు అనిపించింది, అయ్యో నేను ఇంకా బుడ్డ పిల్లాన్ని పెంచుతున్నాను. ఎగ్జాక్ట్లీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు 5-10 లోపు ఉన్న పిల్లలే చాలా లేట్ చేసిన, వాళ్ళు లేట్ చేశాను వాళ్ళు ఫీల్ అవుతున్నారు, నేను ఎర్లీగా చేసుకున్నాను నేను ఫీల్ అవుతున్నాను. అట్ ద ఎండ్ అడ్వాంటేజ్ తొందరగా పెరిగిపోతే ఒక పని అయింది, వాళ్ళు సెటిల్ అయ్యేటప్పుడు మనం కాస్త ఓపిక్గా ఉంటాం యాక్చువల్లీ. ఉంటాం. అదే మా పాప ఇప్పుడు 12 నియర్లీ, తనకి నేను యంగ్ మదర్ని, అవును, మా బాబుకి నేను ఓల్డ్ మదర్. మా పాపకి అడ్వాంటేజేగా కరెక్ట్. యంగ్ పేరెంట్స్. చాలా మంది